క్లియర్‌గా దాంట్లో రాసి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇయ్యొచ్చు. ఇచ్చిన తర్వాత ఏమన్నా ఆ రిజర్వేషన్ తగ్గట్టు మీ డిక్లరేషన్‌లో ఏమన్నా తప్పులున్నాయన్నా గూడా తర్వాత ఎవరైనా కంప్లెయింట్ చేసినా గూడా ఎలక్షన్ రద్దు చేస్తారు. అండ్ ఏకగ్రీవాలు గూడా బలవంతంగా చేసినా, వేలం పాటరాలు చేసినా, డబ్బులు తీసుకున్నా గూడా దాన్ని రద్దు చేస్తారు. అండ్ దాంట్లో గూడా డిక్లరేషన్ ఇయ్యాలే. ఏది ఏకగ్రీవమైన జాగాలో గూడా ఏకగ్రీవం చేసేవాళ్ళు మిగతా ఎవరైనా ఉపసంహరించుకుంటారు కదా! నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు, నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, నాకు సొంతంగా నిర్ణయం తీసుకున్నా అని వాళ్ళు ఉపసంహరించుకోవాలి నామినేషన్ని. ఏకగ్రీవమైన సభ్యులు కూడా నేను ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదు, ఎవరికి డబ్బులు వంచలేదు, ఏ వేలంపాటలో పాల్గొనలేదు, నేను చట్టబద్ధంగానే ఏకగ్రీవంగా ఎన్నికైనని చెప్పేసి ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇట్లా చాలా నిబంధనలు కూడా ఉన్నాయి ఈసారి. అండ్ బ్యాంక్ ఖాతా కూడా కొత్తది ఖచ్చితంగా తెరవాలి. దాంట్లో క్లియర్గా లెక్క అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. సో 6,500 రూపాయలు గౌరవ వేతనం వస్తుంది సర్పంచ్లకి. సో ఇట్లా చాలా రూల్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా అన్ని రూల్స్ తెలుసుకోండి. సర్పంచ్ అభ్యర్థులు కూడా ఎవరు కూడా ఆగం కావద్దు. రూల్స్ చాలు. మీరు ఊర్లో పెద్ద మనుషులను ప్రసారం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎలక్షన్ కోడ్ ఎట్లా పనిచేస్తుంది, దాని రూల్స్ ఏందనేది తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. జాగ్రత్తగా అన్నీ చూసుకొని ఎన్నికల్లో తిరగాలని, ఎన్నికలకు సంబంధించి యువత చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జాగ్రత్తగా ఓటింగ్లో పాల్గొనండి, జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి, కోడ్ను ఉల్లంఘించద్దు, తాగుడుకు మద్యానికి బానిసలం చేయొద్దు ఎవరు కూడా. దయచేసి మీ